తెలుగు వన్ ప్రేక్షకులకి నమస్కారం. కొన్నిసార్లు మనం భక్తిలో కూడా తెలియనప్పుడు మనకి ఇదేదో అతి భక్తి అనుకుంటాం. కానీ దానిలోని అంతరార్థం మనకు తెలిస్తే ఈ భక్తి మూలంగా ఎవరికి ఏ రకమైన మేలు చేకూరుతుందో కూడా మనకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు మనకి శైవ మతంలో చాలా కథలు ఉన్నాయి. ఇప్పుడు వైష్ణవం కానీ శైవం కానీ మతపరంగా మనం ఏం చెప్పుకున్నా అందులో ఉన్న కథలన్నీ మానవ సమాజానికి ఉపయోగించేవి. ఇక్కడ కిన్నర బ్రహ్మయ్య అంటే ఆయన కిన్నర మీటుతూ శివనామాన్ని జపిస్తూ సంచరిస్తూ ఉండే మహాభక్తుడు, శివభక్తుడు. ఆయన వీర శైవ భక్తుడు. ఈ వీర శైవ భక్తులకి శివుడే ఆరాధ్య దైవం. కాబట్టి శివుడి గురించి ఎవరు ఏం తక్కువ మాట్లాడినా, ఏ మాట పొరపాటుగా అన్నా కూడా వాళ్ళు క్షమించలేరు. అది వీరశైవం యొక్క లక్షణం. ఈ కిన్నర బ్రహ్మయ్య ఆ కిన్నర మీటుతూ ఆ రాజ్యంలో బిజ్జలుడు అనే రాజు ఉన్న రాజ్యంలో సంచరిస్తూ ఉంటాడు. అయితే ఎంత భక్తిగా ఉంటాడు అంటే త్రిపురాంతక దేవాలయం ఉంది. ఆ త్రిపురాంతక దేవాలయంలో కూర్చుని కిన్నెర మీటుతూ ఉంటాడు బ్రహ్మయ్య. అంతేకాకుండా బసవేశ్వరుడు దగ్గరికి వెళ్ళి అతను శివతత్వ సారాన్ని వినిపిస్తూ ఉంటాడు. బసవేశ్వరుడు లాంటి గొప్ప శివభక్తుడు కూడా కిన్నెర బ్రహ్మయ్య దగ్గర నుంచి ఈ వీరశైవ మత సిద్ధాంతాల గురించి కానీ శివతత్వాన్ని గురించి కానీ ఎప్పుడూ వింటూ ఆనందిస్తూ ఉంటాడు. అలాంటి సమయంలో ఒక్కసారి త్రిపురాంతకుని దేవాలయంలో కిన్నెర బ్రహ్మయ్య కిన్నెర మీటుతున్నాడు. శివుని ఆరాధనలో మునిగిపోయాడు. శివతత్వాన్ని మనసులో ధ్యానించుకుంటూ శివునిపైనే దృష్టి కేంద్రీకరిస్తూ ఆ దేవాలయంలో ఒక గట్టు మీద కూర్చుని ఉన్నాడు కిన్నెర బ్రహ్మయ్య. అదే సమయంలో ఒక గొర్రె ఆ దేవాలయంలోకి పరిగెత్తుకుంటూ వచ్చింది. కిన్నెర మీటుతున్న బ్రహ్మయ్య దృష్టి ఒక్కసారి గొర్రె మీదకి వెళ్ళింది. ఆ గొర్రె భయంతో దిక్కులు చూస్తూ అటు ఇటు పరిగెడుతోంది. దేవాలయంలోకి వచ్చి ఒక మూలగా దాక్కొని ఉంది. దాన్ని చూడగానే బ్రహ్మయ్యకి అర్థమైంది, ఇదేదో ఆపదలో ఉందేమో, లేకపోతే గొర్రె దేవాలయంలోకి ఎందుకు వస్తుంది, దాని మందలో ఉంటుంది, మరెక్కడో ఉంటుంది. ఇలా అనుకుంటూ దీన్ని ఎట్లాగైనా రక్షించాలి, ఏం ఆపదో ఏం కష్టమో అనుకుంటూ ఉంటే అతడు విటుడు, వేశ్యాలోలుడు ఆ లోపలికి వచ్చేసి దేవాలయంలోకి ఈ గొర్రె నాది, నాకు ఇచ్చేయన్నాడు. అయితే బ్రహ్మయ్య చెప్పాడు, ఈ గొర్రె ఎలా ఇస్తా నీకు, ఎవరిదో నాకేం తెలియదు, ఈ త్రిపురాంతక దేవాలయంలోకి వచ్చింది కాబట్టి దాన్ని నీకు ఇచ్చే ప్రశ్న లేదు, దాన్ని నేనే రక్షించాలన్నాడు. అయితే ఈ విటుడు వేశ్యాలోలుడు కనుక ఆ గొర్రెని వదిలి వెళ్ళడానికి వీల్లేదు. అసలు గొర్రెకి విటుడికి ఏం అనుబంధం అంటే ఆ రోజు పెద్ద పండగ ఏదో ఉంది, ఆ పండగలో నాకు ఈ గొర్రె కావాలి అని అతని వేశ్య కోరింది. ఈ కోరిక, ఆ వేశ్య కోరిక తీర్చడం కోసం ఆ గొర్రెను కొనుక్కొచ్చాడు సంతలో నుంచి. ఆ గొర్రె వీడి నుంచి తప్పించుకుని దేవాలయంలోకి వెళ్ళింది. అయితే ఇప్పుడు ఆ దేవాలయంలో నుంచి వీడి చేతికిచ్చి వీడు ఆ వేశ్యకిచ్చి ఆ వేశ్య దాన్ని భక్షించి దాన్ని ఆహారంగా చేసుకుని వినోదాలు చేసుకోవడమా అని ఒక్కసారి బ్రహ్మయ్య మనసు చాలా బాధ కలిగింది. అందుకు నేను ఈ గొర్రెని ఇవ్వను, నువ్వు వెళ్ళిపోనాడు. ఈ విటుడు ఆ మహాశివభక్తుడి ముందు ఏమీ మాట్లాడలేక తిన్నగా వేశ్య ఇంటికి వచ్చాడు. ఏది నా గొర్రె అని అడిగింది. నేను ఈ గొర్రెని తీసుకురాలేను, అతడు నాకు గొర్రెని ఇవ్వనన్నాడు, అదొక దేవాలయంలోకి వెళ్ళింది అంటే నాకు ఎలాగైనా ఆ గొర్రె కావాలంది. మళ్ళీ ఈ విటుడు కిన్నెర బ్రహ్మయ్య దగ్గరకు త్రిపురాంతక దేవాలయంలోకి వచ్చాడు. అయితే చెప్పాడు, చాలా ఖరీదు పెట్టి కొన్నాను, నా వేసే కోరిక తీర్చడం కోసం ఈ గొర్రెను కొన్నాను, ఇవాళ గొప్ప ఆనందంగా అందరి ముందు ఆ గొర్రెను ఆమె చూపించుకోవాలనుకుంటోంది, ఏమైనా సరే నా గొర్రె నాకు ఇయ్యి అంటే ఒక 1000 మాడలు ఇస్తున్నాను, దీనికి కదా నువ్వు కొన్నావు, ఈ 1000 మాడలతో నువ్వు మళ్ళీ ఇంకో గొర్రెను కొనుక్కున్నాడు. మళ్ళీ విటుడు వేసి దగ్గరికి వచ్చాడు. ఆ మంది నాకు ఇవేమీ నచ్చవు, నాకు ఏమైనా సరే ఆ మహాభక్తుడు ఎవడో కిన్నెర బ్రహ్మయ్య అతని బాణం వేసి అతని కూల్చి నా గొర్రెను నాకు తీసుకురావాలంది. ఈ వేశ్యాలోలత్వం అధర్మ మార్గం వైపు వెళ్తుంది తప్ప ఆ విటుడిని ధర్మ మార్గం వైపు ఆలోచింపనీయదు, అదొక బలహీనత. మళ్ళీ వచ్చాడు విటుడు దేవాలయంలోకి. ఈ మాట బాణాలు తీసుకుని ఈ కిన్నెర బ్రహ్మయ్యపై బాణప్రయోగం చేశాడు. అప్పటికీ కిన్నెర బ్రహ్మయ్య చెప్పాడు, ఈ గొర్రెను ముట్టుకోవద్దు, నువ్వు గొర్రెను కనుక నువ్వు ముట్టుకుని దాన్ని లాక్కెళ్ళే ప్రయత్నం చేస్తే నీ తల నరుకుతాను నేను అని. ఏమన్నా చేసుకుని ఆ గొర్రె కావాలని బాణాలు ప్రయోగిస్తుంటే అనుకున్నట్టుగానే ఇంత వీర శైవ భక్తుడైనటువంటి కిన్నెర బ్రహ్మయ్య ఆ విటుడి యొక్క తలను ఖండించాడు. ఆ తల ఎక్కడికి వెళ్ళి పడింది? త్రిపురాంతక దేవాలయ ద్వారం బయటపడింది. అది
ఆ చుట్టుపక్కల జనం అంతా పోగయ్యారు. అమ్మో, కిన్నెర బ్రహ్మయ్య మహాభక్తుడని, గొప్ప మానవతావాది అని, ధర్మపక్షపాతి అని నమ్ముతున్నాం. కానీ ఒక సామాన్యుడిని, ఒక విటుడిని తల నరుకుతాడా? ఆ తల వచ్చి ఈ త్రిపురాంతక దేవాలయం బయటపడుతుందా అని పెద్ద గోల పెట్టి వాళ్ళందరూ ఒక గుమిగూడి తిన్నగా రాజు దగ్గరికి, బిజ్జలుడి దగ్గరికి వెళ్ళారు. నీ రాజ్యంలో ఇలాంటి అధర్మం జరుగుతుంటే నువ్వు క్షమించి ఊరుకోవడానికి వీల్లేదు, ఆ కిన్నెర బ్రహ్మయ్య తల కూడా నరకాల్సిందే అంటూ. అయితే అక్కడే ఉన్న మంత్రి బసవేశ్వరుడికి అర్థం కావట్లేదు. కిన్నెర బ్రహ్మయ్య ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి పనులు చేయడు. ఈ పని చేశాడు అంటే అక్కడ ఏదో కారణం ఉండాలి. కాబట్టి మహాప్రభు, మనం త్రిపురాంతక దేవాలయం లోపలికి వెళ్దాం పదండి అని తీసుకెళ్ళాడు. అప్పటికి దేవాలయం తలుపులు మూసి ఉన్నాయి. కిన్నెర బ్రహ్మయ్య లోపల ఉన్నాడు. బసవేశ్వరుడు రాగానే, రాజుగారు రాగానే తలుపులు తెరుచుకున్నాయి. ఏమిటి కిన్నెర బ్రహ్మయ్య, నీలాంటి వాడు ఒక సామాన్యుడు తల నరకడం ఏంటి? ఇంత అహింస ఎక్కడైనా ఉందా? ఒక వీరశైవ మతం కూడా ఇట్లాంటిది బోధించదు కదా, భక్తి పరాకాష్ఠలో కూడా ఇది సాధ్యం కాదు, ఎందుకు చేసావు ఈ పని అంటే కిన్నెర బ్రహ్మయ్య చెప్పాడు, మహాప్రభు నా మాట వినండి, ఈ గొర్రె నన్ను ఆశ్రయించింది, దేవాలయంలోకి వచ్చింది, దానికి 1000 మాడలు వాడికి ఇచ్చాను కూడా. ఆ 1000 మాడలు తీసుకుని ఆ వేశ్యకి ఇమ్మని చెప్పాను, వేరొక గొర్రెను కొనుక్కోమని చెప్పాను. కానీ దీన్నే తను లాక్కెళ్ళాలని ప్రయత్నం చేశాడు. అంతేకాకుండా నన్ను బాణంతో హింసించాడు. ముందు కూడా హెచ్చరిక చేశాను, దేవాలయం నుంచి వెళ్ళిపో, నీ తల ఖండిస్తాను అని. అయినా వినలేదు. కాబట్టి గొర్రెని రక్షించాలి కాబట్టి వాడి తల ఖండించాను. ఇందులో తప్పే ఉందో మీరు చెప్పండి అన్నాడు. అయితే రాజు అడిగట, నువ్వు భక్తి మార్గం బాగా చెప్తున్నావు, ఈ మాటలకి సాక్ష్యం ఎవరు? ఇప్పుడు అతను నీ పైన బాణం వేశాడు, నువ్వు అతని తల ఖండించావు, దీనికి సాక్ష్యం ఎవరున్నారు? ఈ భక్తికి నిజమేది అబద్ధమేది నాకెవరు చెప్తారు? నీ దేవుడు చెప్తాడా అన్నట్ట. నా దేవుడు చెప్తాడు అని త్రిపురాంతక దేవాలయంలో త్రిపురాంతకు ముందు నించుని ఇవన్నీ చెప్పి, త్రిపురాంతక ఇదే కనుక నిజమైతే నువ్వు ఓ అని ఒక మాట చెప్పు, అందరూ వింటారు అన్నట్టు. దేవాలయంలో త్రిపురాంతకుడు ఓ అనే ఒక నాదం చేశాడట. ఆ నాదం యొక్క శక్తికి, ఆ శబ్దం యొక్క అపూర్వమైనటువంటి ఆకర్షణకి, ఆ మహత్యానికి ఆ దేవాలయంలో ఎందరో మూర్ఛపోయారు. ఆ ఊరంతా గజగజలాడిపోయింది. ఒక ప్రళయం సృష్టించబడింది. బిజ్జలుడు ఆశ్చర్యపోతున్నట్ట, నిజంగా అయితే ఎంత గొప్పవాగ్నుడు. పక్కనున్న బసవేశ్వరుడు కిన్నెర బ్రహ్మయ్యని కీర్తిస్తున్నాడట. నాయన బ్రహ్మయ్య, నిజమే పొరపాటు, ఆ విటుడు లాంటి వాడు ఈ గొర్రెని సంహరించడానికి తీసుకెళ్ళడం, దానికి నువ్వు రక్షించడం చాలా ధర్మ మార్గమే. మేము తెలియక పొరపాటున నిన్ను క్షమార్పణ కోరుకుంటున్నాం, మమ్మల్ని అంగీకరించు, ఇది వెనక ఉపసంహరించు. మళ్ళీ త్రిపురాంతకుని ప్రార్థించాడు. అతడు మళ్ళీ ఇదంతా యథాస్థితికి తెచ్చి శాంతింపజేశాడు. అప్పుడు కిన్నెర బ్రహ్మయ్యని బిజ్జలుడు, బసవేశ్వరుడు మరొకసారి క్షమార్పణ కోరుకున్నారు. ప్రజలందరూ కూడా భక్తి మార్గం గురించి మనం రకరకాలుగా మాట్లాడతాం. ఇందులో న్యాయాన్యాయాలు, ధర్మాధర్మాలు మనం గ్రహించలేం కదా. ముందర మనం కిన్నెర బ్రహ్మయ్య లాంటి మహావీరశైవ భక్తుడిని మనం ఎంతో నిందించాము అని వాళ్ళందరూ కూడా పశ్చాత్తప్తులయ్యారు అని కథ చెప్తుంది. అయితే ఇందులో మనకి ఏం తెలుస్తుంది అంటే, కిన్నెర బ్రహ్మయ్య గురించా, గొర్రె గురించా, వేశ్య గురించా, విటుడు గురించా, లేకపోతే బిజ్జల మహారాజు గురించా, బసవేశ్వరుడు గురించా అంటే ఇవన్నీ పాత్రలుగా మన కథలో కనిపిస్తాయి. కానీ దీంట్లో ఉన్న వాస్తవం ఏమిటంటే, ఎక్కడ అధర్మం జరిగినా అధర్మాన్ని ఎదుర్కోవడం భక్తుడి యొక్క లక్షణం. వీరశైవ మతస్థుడైన కిన్నెర బ్రహ్మయ్య ఆ గొర్రెని సంహరించడానికి విటుడు చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డగించాడు. కాబట్టి పాపాత్ముని, దుర్మార్గుణ్ణి సంహరించడం అనేది భక్తిలో ఒక భాగమే తప్ప అది అధర్మం అవుతుందా ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఇదే కనుక వదిలేస్తే ఈ గొర్రెనే కాకుండా ఇలాంటి ఎన్నో జంతువుల్ని ఒక వేశ్య, ఒక సామాన్యమైన ఒక వనిత కోసం, ఆమె పైన ఉన్నటువంటి వ్యామోహం కోసం చంపడానికి సిద్ధమైన విటుడు లాంటి వాడికి కూడా జ్ఞానోదయం కలిగించడం కోసం ఇలాంటి కథ మనకు చెప్తే ఇటు వీరశైవ మతం యొక్క గొప్పతనం తెలుస్తుంది, కిన్నెర బ్రహ్మయ్య లాంటి సామాన్యమైన భక్తుడిలో ఉన్న శక్తి యుక్తులు తెలుస్తాయి. సమయానికి త్రిపురాంతకుడు లాంటి భగవంతుడు ఆ భక్తుని ఎలా కాపాడతాడో, నిజం ఎలా లోకానికి చూపిస్తాడో అనే సంగతి కూడా మనకి తెలుస్తుంది. కాబట్టి అన్ని వేళల్లో మనం భక్తి అనగానే ఏదైనా చెప్పేయచ్చు, ఏదైనా జరగచ్చు అనేటువంటి ప్రలోభంలో ఉండద్దు. అది చిత్తశుద్ధితో కూడిన భక్తి అయితేనే భగవంతుడు భక్త వత్సలుడు కనుక ఆ భక్తుడిని కాపాడి లోకాన్ని రక్షిస్తాడు, విశ్వ కళ్యాణాన్ని కలిగిస్తాడు అనే ఒక గొప్ప పారమార్థిక అంశాన్ని కిన్నెర బ్రహ్మయ్య కథలో, బసవ పురాణంలో పాల్గురికి సోమనాథుడు మనకి చూపిస్తాడు. ఇది అద్భుతమైన కథ. ఈ కథ నేను చెప్తున్నప్పుడు మీకు ఏమనిపించవచ్చు అంటే, ఈ రోజుల్లో ఈ కథలు అవసరం అని. ఈ కథలు కాదు పోయి, కథల వెనకాల పరమార్థం ఏ రోజుల్లోనైనా మొత్తం ప్రపంచవ్యాప్తంగా విశ్వలోకం కళ్యాణం కోసం ఇలాంటి కథలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇంతకుముందు కూడా చెప్పాను,
పెద్దలు, గురువులు, ప్రవక్తలు ఏ నీతి మార్గాన్ని, ధర్మ మార్గాన్ని బోధించారో ఈ పౌరాణిక కథలు ఏవన్నా కానివ్వండి, అవన్నీ కూడా మనకి ఆ మార్గాన్ని, ఆ దశని, ఆ దిశని కూడా మనకి చూపిస్తున్నాయి. అవి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని నేను ముఖ్యంగా యువతరానికి ఒక విధమైన హితబోధ చేస్తోందేమో ఆ కథ అని నేను నమ్ముతున్నాను.